ఒకవేళ మీలో ఎవరైనా నా టాలెంట్ వల్ల, నా తెలివితేటల వల్ల, నా సామర్థ్యం వల్ల, నా గొప్పతనం వల్ల, నాకున్న చాకచక్యం వల్ల, నాకున్న జ్ఞానం వల్ల, నేను పెట్టిన పెట్టుబడి వల్ల, నేను జాగ్రత్తగా చేసుకోవడం వల్ల ఇంత గొప్పవాడిని అయ్యాను, ఇంత గొప్పదాన్ని అయ్యాను, ఇంత సంపాదించగలిగాను, ఇంత సామర్థ్యం కలిగింది నాకు అని అనుకుంటారేమో. వాటన్నిటికీ ఎవరి కృప తోడై ఉండాలి? నువ్వు విమానం ఎక్కి ఎగరాలన్నా దేవుని కృప, నువ్వు బండి మీద ప్రయాణం చేయాలన్నా దేవుని కృప, ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా దేవుని కృప, వ్యాపారంలో లాభాలు గడించాలన్నా దేవుని కృప, నువ్వు విత్తనం విత్తాలన్నా దేవుని కృప, ఆ విత్తనం పెరిగి పెద్దదై పంట కోసి ఇంటికి తీసుకురావాలన్నా దేవుని కృప. నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడకపోతే నీ గమ్యస్థానానికి నువ్వు చేరలేవు. చదవడానికి మంచి శరీరం కావాలి. శరీరంలో ఏ మాత్రం చిన్న ప్రాబ్లం ఉన్నా ఆయన కృప తోడుగా లేకపోతే ఆ శరీరం పనికిరాదు, ఆ శరీరం ఉపయోగపడదు. శరీరం పడకపోతే ఆ శరీరము ద్వారా నువ్వు సంపాదించాల్సింది ఏది నీ దగ్గరికి రాదు. దాంట్లో ఆరోగ్యం ఉండాలి. మళ్ళీ ఈ అవకాశాలన్నీ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మా బాహుబలము, మా సామర్థ్యము మాకు దీన్ని కలుగు చేసిందని ఒకవేళ మీరు చెప్పుకుంటారేమో, ఇదంతా నా టాలెంట్ అని నువ్వు అనుకుంటావేమో. నో 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 నో. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఎంత చక్కగా గ్రంథంలో రాయబడింది. నమ్మాలి సత్యాలు, వాస్తవాలు కళ్ళతో చూడగలగాలి. నిజమే కదా ప్రభువా, మీరు సామర్థ్యం కలుగజేయకపోతే ఈ రోజు నా కుటుంబం ఎలా ఉండేది కాదు, మీరు సామర్థ్యం కలుగజేయకపోతే ఈ రోజు నా జీవితం ఎలా ఉండేది కాదు. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మీరు నాకు కలుగజేసినటువంటి సామర్థ్యం, మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు. ప్రపంచంలో ఎంతో మందికి అవకాశాలు లేవు, నీకు వచ్చాయి అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు నిన్ను ప్రేమించి నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు.